76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. కుల మత భేదాలు, డబ్బు హోదాలు అన్నీ పక్కన పెట్టి అందరం సమానంగా కలిసికట్టుగా పనిచేద్దాం మన కోసం, మన దేశం కోసం. అందరం కూడా ఒకరి పట్ల ఒకరి గౌరవ మర్యాదలతో వెలగాలి. అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే మన వాడ, మన ప్రాంతము, మన దేశము అన్నీ కూడా బాగుపడతాయని నా ఉద్దేశం. మన దేశ ప్రజలందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ప్రజల చేత ప్రజలే పరిపాలించుకునేదాన్ని డెమోక్రసీ అంటారు. అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు ఆ కమిటీ వివిధ దేశాలు పర్యటించింది. ముఖ్యంగా మనం ఈరోజు స్వేచ్ఛా జీవితం అనుభవించేదాన్ని రష్యా నుంచి తీసుకున్నారండి. మన చట్టాలను అమెరికా నుంచి తీసుకున్నారు. మన ఎలక్షన్స్ని కెనడా నుంచి తీసుకున్నారు. ప్రతి దేశంలోని ఏ చట్టాలు బాగున్నాయో, ఏదైతే బాగుందో అదంతా తీసుకుని ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం నమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. ఎస్టీ మహిళ గారు రాష్ట్రపతి అయ్యారు. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే ఈ మేధావులు రచించిన యొక్క ఈ రాజ్యాంగమే దీనికి కారణం. ఎవరు ఏదన్నా అవ్వచ్చు ఇండియాలో, వాళ్ళ టాలెంట్